మెదక్ జిల్లా మానూరు మండలం ఎంకే నాయక్ తాండాలో రహస్యంగా దాచి ఉంచిన 76 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఓ మహిళను అరెస్ట్ చేశారు. దీని విలువ మార్కెట్లో 2.5 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఏ రాజ్ ప్రకాష్ తెలిపారు. ఇంటి యజమాని శంకర్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. ఒడిశా నుంచి దిగుమతి చేసుకున్న ఈ గంజాయిని తిరిగి కర్ణాటకలో అమ్మడానికి సిద్ధం చేసినట్టు చెప్పారు. నేషనల్ కన్స్యూమర్స్ డే సందర్భంగా ఖమ్మంలో డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కస్టమర్లకు అవగాహన సదస్సు జరిగింది. మార్కెట్లో వస్తువులు కొనే ముందు కస్టమర్లు నాణ్యత గురించి తెలుసుకోవాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. స్టూడెంట్ పాసులు ఎక్కువగా ఉన్నాయన్న సాకుతో ఆ రూట్లలో బస్సులు నిలిపివేయడంపై విద్యార్థులు మండిపడ్డారు. డిపో లాభాల బాటలో ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. కొన్ని చోట్ల కండిషన్ లేని బస్సులు తిప్పుతుండటంతో అవి తరచూ ఆగిపోతున్నాయని స్టూడెంట్స్ వాపోయారు. కరీంనగర్ జిల్లాలో టీడీపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర నళిని పార్టీకి రిజైన్ చేశారు. తెలంగాణ టీడీపీలో నాయకత్వ సమస్య ఏర్పడిందని, అంతర్గత కుమ్ములాటలతో ఏమీ అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ నెగ్గుకు వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో జల్సాల కోసం 2 యువకులు ఇంటి దొంగలుగా మారారు. హుస్నాబాద్కు చెందిన రాజు, కొరుట్లకు చెందిన సిరికొండ ప్రశాంత్ వరంగల్లో డిగ్రీ చదువుతున్నారు. ఈ ఇద్దరూ తమ సొంత ఇళ్లతో పాటు బంధువుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. రాజు ఇంట్లోనే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దాంతో అనుమానం వచ్చిన రాజు తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఇంటి దొంగలు బయటపడ్డారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామప్ప సరస్సులో స్నానం చేస్తూ ఓ స్టూడెంట్ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఓ స్కూల్ కు చెందిన స్టూడెంట్స్ పిక్నిక్ కోసం ఇక్కడికొచ్చారు. అందరూ కలిసి సరస్సులో స్నానం చేస్తుండగా ఫణికుమార్ మునిగిపోయాడు. కాపాడేందుకు విద్యార్థులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నల్గొండ జిల్లా ఆలేరులో ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దోమల నివారణ ర్యాలీ నిర్వహించారు. దోమలను చంపేందుకు ఆయిల్ సంచులను కాలువల్లో వేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎండీ ఖుర్షీద్ పాషాతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం నుంచి రబీ పంటకు నీళ్లు అందించాలంటూ ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో రైతులు ధర్నా చేశారు. ఖరీఫ్లో సాగునీటిని అందించకుండా ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్కు తరలించి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు జలసాధన సంఘం నాయకులు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.